Hello everyone. ఈ రోజు ఎస్ఎస్సి ఫ్యూచర్ 2023 టైర్ 1 26th జూలై షిఫ్ట్ టు క్వాంటిటేటివ్ aptitude క్వశ్చన్స్ చూద్దాం రండి. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ tan minus 1125. ఓకే, సో tan of minus theta అంటే minus tan theta కదా, so this becomes minus tan of 1125. అవునా? ఓకే, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? tan ఇంటూ మనం 360 మల్టిపుల్ గా చూసుకుంటే మనకి 362 720 ఎంత అవుతుంది? 0 12 సారీ 18 3 సో 20 అంటే 45. ఓకే, సో 360 ఇంటూ 3 ప్లస్ 45. సో tan 360 theta ప్లస్ 45 అంటే tan 45 గా, మైనస్ tan 45 అంటే -1. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్, పై చార్ట్ ఇచ్చారు, క్వశ్చన్ ఏం అడిగారో చూద్దాం. డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అపేర్డ్ ఫర్ ద ఎగ్జామ్ ఇన్ సెక్షన్స్ ఏ అండ్ బి. సెక్షన్ ఏలో 42, సెక్షన్ బిలో 50 అంటే 92. ఇవి డిగ్రీస్, 92 డిగ్రీస్. డిఫరెన్స్ కదా అడిగింది, సారీ 42 కి 50 కి డిఫరెన్స్ ఎంతమ్మా? 8 డిగ్రీస్ కదా. 360 డిగ్రీస్ 1800 అయితే 8 డిగ్రీస్ ఎంత? 0 0 18 10s 18 2s 2 1s 2 5s 8 5s 40. Fourth option. Next, secant theta into 1 minus sin square theta root under. So 1 minus sin square theta అంటే cos square theta, square root cancel అయిపోద్ది. secant theta into cos theta అంటే 1 because secant theta is inverse of cos theta. Angles of a triangle 2:3:7. Measure of the largest angle. So అవన్నీ 12 parts కదా, 12 parts 180. లార్జెస్ట్ యాంగిల్ 7 parts కావాలంటే 7/12 ఇంటూ 180. 12 15s కదా, 15 7s అంటే 105. నెక్స్ట్, P and Q together complete a job in 4 2/5 days. R and S can complete the job in 4 8/9 days. PQRS together ఎన్ని డేస్ అడుగుతున్నారు? ఓకే, సో P ప్లస్ Q ఏమో 22/5, R ప్లస్ S ఏమో 9 4s 36 44/9. సో ఈ రెండింటిని ఏ అనుకోవచ్చుగా, ఈ రెండింటిని బి అనుకోవచ్చుగా. సో 44 LCM అవుతుంది, ఇదేమో ఇంటూ 10, ఇదేమో ఇంటూ 9. సో మనకి 44/19 ఆల్ టుగెదర్. 19 2s 38 కదా, అంటే 6 మిగులుతుంది. 2 6/19. ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్, A can finish a work in 60 days. He works at it for 15 days. A can finish the work in 16 days. B alone finishes the work in 48 days. So 60 ki 48 ki LCM ఎంత? 12 5s 12 4s అంటే 64s 240 64s 48 5s. He works it for 15 days. A worked for 15 days. 15 4s ఎంత? 60. 240 నుంచి 60 పోతే ఇంకా 180 ఉంది. How much time can A and B working together? Sorry, B alone finishes the remaining work in 40 days. Sorry. B finishes the remaining work in 40 days. అంటే A చేసే వర్క్ ఎంత? 60A. సో దీన్ని 15 ఇంటూ A 15 days చేశాడు, ఇప్పుడు B 48 days చేశారు. అవునా?
సో 60 నుంచి 15th పోతే మనకి 45A is equal to 48B. 3 15s 3 16s. అప్పుడు A by B ఎంత వచ్చింది మనకి 16/15 వచ్చింది. అవునా? అంటే టోటల్ వరకు ఎంత అవుతుంది 60 into 16 అంటే 960 యూనిట్స్ అవుతుంది. సో 960 యూనిట్స్ ని A by B కలిసి అంటే 31 కదా. 960/31 ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. ఓకే, ఇక్కడ గమనించండి బి ఎలోన్ ఫినిషెస్ ద రిమైనింగ్ వర్క్. ఇందాక రిమైనింగ్ చూసుకోకుండా బి ఎలోన్ ఫినిషెస్ ద వర్క్ అని చదివేశాను, క్షమించండి. నెక్స్ట్, వాల్యూ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ ఆప్షన్స్. ఓకే, sin 90 ఎంత 1, secant 60 అంటే 2, cos 0 అంటే 1, tan 45 అంటే 1. ఇదే డిఫరెంట్ గా ఉంది. A can complete 1/3 of work in 7 days. అంటే ఫుల్ వర్క్ 21 days. B can complete 2/7 of work in 10 days. అంటే ఫుల్ వర్క్ 35 days. 21 కి 35 కంటే 105, 21 5s 31 3s. సో టుగెదర్ అంటే 105/8, 8 1s 8, 25 8 3s 24, 24 33 sorry 13 1/8. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్, Ramesh on his way to his hometown traveled the first 250 kilometers at a speed of 75 km/h. ఓవరాల్ యావరేజ్ స్పీడ్ అడుగుతున్నారు. యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. 250 500. 500 బై టైం అంటే 250/75 ప్లస్ 250/85. 250 కామన్ తీస్తే 251s 252s. సో అప్పుడు 2 into 75 into 85/75 plus 85 అంటే 160 కదా. 2 1s 2 80s. సో 5 16s 5 15s. So 15 into 85, 15 5 75, 15 8s 120, 127, 16, 16 7s, 16 8s ఎంత 128. పోలేదుగా. సో 16 7s ఎంత 112. సో 7 తో స్టార్ట్ అవ్వాలి, 2 ఉన్నాయా 79. ఓకే, 155, 16 9s 144, 11.0. సో 0.0 అంటే 16 7 పోదుగా 16 6 పోతుంది, 79.6. సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్, A can do 1/8 of a, ఇది 1/8 మీకు అనిపిస్తుందో లేదు. 1/8 of a piece of work in 32 days. 1/8 కాదు 1/3. నాకే కనిపించలే, సారీ. 1/3 of a piece of work in 32 days. We can do 37 1/2. Numbers రాసుకున్నాం. 37 1/2%, 24 days. While C can do 60% of work in 48 days. B and C together started working for X days. After X days, B left the work and A joined C, and both completed the remaining work in X plus 8 days. So the ratio of work done by B plus C together to the work done by A plus C together is 9:11. Then what fraction of the same work can be completed by C alone in 3.5x days? Question బాగా ఇచ్చారు. సరే రండి. A can do 1/8 of work in 32 days. మరి కంప్లీట్ వర్క్ ని ఏ ఎన్ని డేస్ లో చేయగలదు 96 days. 32 into 3. నెక్స్ట్ బి కండి. బి 37 1/2% in 24 days.
So 37 1/2%. 37 1/2%, 24 days అయితే 100% ఎంత? So 37 1/2%, 37 2s 74, 75/2, 24 days అయితే 100% ఎన్ని డేస్? 25 4s, 25 3s, 3 1s, 3 8s, 16 4s ఎంత అవుతుంది? We completed in 64 days. See, 60% 48 days. 60% 48 days. మరి 100% 23s, 25s, 3 1s, 3 16, 16 5s, 80. So C alone can do till 80 days. వచ్చేసాయి కదా? Now, వీటి LCM ఏమవుతుంది? 64, 96, 80. 960 అవుతుంది. 960 10s, 64 15s, and 80 12s. Okay? So, now, ఇప్పుడేం అడుగుతున్నారు? BNC together started for X days. So BNC అంటే 27. ఇద్దరు కలిసి 27 X డే వర్క్ చేశారు. After X days, B left the work, A joined C అంటే 22. Okay? Plus 22X. And both completed the work in X plus 8 days. X plus 8 days అంట. ఓకే, సో ఇప్పుడు ఈ వర్క్ దేనికి ఈక్వల్ అవుతుంది? 960కి ఈక్వల్ అవుతుంది. 27 plus 22x, 49x plus 22 into 8, 176 is equal to 960. So 49x is equal to 960 minus 100, 860 minus 70, 770 minus 6, 672 out, 784 అవుతుంది. అప్పుడు x is equal to 784 by 49. So 7 7s, 7 11s, 7 2s, 7 1s, 7 1s, 7, 42, 76. X is equal to 16. Now, ఇప్పుడేమంటున్నారు? అసలు ఈ రేషియో అక్కర్లేదు మనకి 9:11. Now, what fraction of the same work can be done by seeing 3.5x days? So 3.5x అంటే 3.5 into 16. 16 ones, 16 60s. So 35 by మనకి సి ఎఫిషియన్సీ ఎంత? 12 కదా? సో ఇంటూ 12 వస్తుంది. 35 into 12 by 600 అవుతుంది. సో 12 ones, 12 50s, 5 7s, 5 10s, 7 by 10. థర్డ్ ఆప్షన్. క్యాలిక్యులేషన్ సింపులే కానీ కొంచెం ఆలోచించి చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డివిజిబుల్ బై 8? లాస్ట్ 2 3 డిజిట్స్ చూడాలి 8 డివిజిబిలిటీ రూల్ కి. అసలు 4th అని డివైడ్ అవ్వదు, తీసేయి. ఇది కూడా 4th డివైడ్ అవ్వదు, తీసేయి. Now 7 16, 7 12. So 8 8 64, 8 9 72. So 8 8 64, పక్క 76 పోదు. 8 8 64 72 పోతుందిగా. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. 3 sides ఇచ్చారు, 4 5 6. Angle opposite to the greater side in those triangles will be greater. కరెక్టే కదా? నెక్స్ట్, area of 2 triangles will be different. రెండిటికి సేమ్ సైడ్స్ ఆఫ్ లెంత్ ఉన్నప్పుడు మనకి ఏరియా డిఫరెంట్ రాదు కదా. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ఇన్కరెక్ట్. ఓకే, నెక్స్ట్. RP and RQ two tangents of a circle center O. Circle R
PQO. POQ 120 అంట. Okay, now angle PRQ is equal to PRQ. Easy కదా, ఇది 90, ఇది 90, ఇదేమవ్వాలి 120, 180 minus 120 అంటే 60, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ length, breadth, height 10, 20, 15. Find the cost whitewashing the walls of inside the hall and ceiling. So అన్ని 2 times వస్తుంది, లెంత్ అండ్ బ్రెడ్త్ 1 time వస్తుంది. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ 10 into 20 plus 2 into 300 plus 2 into 150. So 200, 600, 800 plus 300, 1100 into 10.2. So 110 into 102. 0 పెట్టుకుంటే 102, 102. 1122 సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. 11 మల్టిపుల్ చూడొచ్చు కానీ సింపుల్ మల్టిప్లికేషన్ కదని చేసేసాను. నెక్స్ట్ P plus Q plus R is equal to PQR is equal to 1 by P plus 1 by P plus 1 by Q plus 1 by R is equal to 1 అంట. So PQ plus QQ plus R cube is equal to how much? Okay. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి QR ప్లస్ RP ప్లస్ QP ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది కదా. సో PQ AQ ప్లస్ BQ ప్లస్ CQ మైనస్ 3AB సెటిల్ ప్లస్ 3ABC అవుతుంది. A ప్లస్ B ప్లస్ 1 ఇంటూ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్. సో A ప్లస్ B ప్లస్ C హోల్ స్క్వేర్ 1 మైనస్ 2. సో -1 వస్తుంది. 1 is equal to x plus 2. అప్పుడు x is equal to -1 వస్తుంది. సో -1 minus of AB plus BC plus CA -1. సో 1 into -1 plus 1 is 0 అయిపోతుంది. మొత్తం 0 అయిపోతుంది. ప్లస్ 3 ఉంటుంది కదా. ఇది +1 కదా. ఓకే, సో -1 -1 -2 -2 plus 3 1. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ the market price of an article is 50,000 rupees. Of 3 shopkeepers, first one allows 2 successive discounts of 25-15. Second one 20-20. Third one 30-10. From which shopkeeper does the customer get more profit? Customer ki more profit ante discount ఎక్కువ ఉండాలి. ఎందులో డిస్కౌంట్ ఎక్కువ ఉంటుంది? ఫస్ట్ దానికి ఏమో మనకి 25-15 అంటే 40 minus 25 into 15 by 100. So less than 40. Less than 40 అంటే ఎంత? So 25 5 15 5 75 15 2 30 37. 40 minus 3.75 అంటే 47 46.25 అవుతుంది ఫస్ట్ దానికి. నెక్స్ట్ 36. ఓకే, నెక్స్ట్ 20-20 అంటే 40 minus 4 36. సో సెకండ్ అయితే ఖచ్చితంగా కాదు, ఎందుకంటే ఫస్ట్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి. నెక్స్ట్ థర్డ్ వన్ 40 minus 3 కదా 37. దీనికి ఎక్కువ డిస్కౌంట్ వచ్చింది అంటే కస్టమర్ ఈ డిస్కౌంట్ తో ఎక్కువ ప్రాఫిట్ పొందుతాడు. థర్డ్ ఆప్షన్, థర్డ్ స్కీమ్ లో మనకి
ఎక్కువ డిస్కౌంట్ ఉంది కాబట్టి కస్టమర్ కి ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. Mona purchased 2 sets of jewelry, 4,000 each. She sold these sets of jewelry, gaining 8% one on one and losing 6% on the other. Calculate her total loss or gain in this whole transaction. Okay. So, ఒకదాని మీద 4,000 కదా ఈచ్, ఒకదాని మీద 8% గెయిన్ అంటే ఇంకోటేమో లూజ్ అంట. 8 - 6 2 into 4,000 8,000 percentage కదా by 100 0 0 cancel 80. Boat covers a distance of 12 kilometers 1 hour. So upstream x minus y is equal to 12 and in 45 minutes downstream x plus y is equal to 45 by 60. Distance by speed kada 12 into 60 by 45. So speed of boat and speed of stream anta. ఓకే, ఇదంతా ఎందుకు x minus y 12 ఎక్కడ ఉందో చూడొచ్చు కదా. 16 minus 4 12, 16 minus 2 12 కాదు, 12 minus 4 12 కాదు, 14 minus 2 కూడా 12. ఓకే, మనకి x plus y ఎంత రావాలి? 15 4s 15 3s 3 1s 3 4s x plus y 16 రావాలి. 16 plus 4 16 కాదు, 14 plus 2 16 కదా. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 99 అంటే 9 తో డివైడ్ అవ్వాలి కదా. సో 9 9 అవ్వట్లేదు. 12 plus 8 20 27 9 అవుతుంది. 9 7 plus 4 11 11 plus 7 19 ఇది కూడా 9 11 plus 7 18 ఇది కూడా 9 అవుతుంది. నెక్స్ట్ 5 4 9 పోతే 6 plus 4 10 10 plus 8 18 ఇది కూడా 9 తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు 11 తో చూద్దాం. 11 తో 6 plus 6 12 12 plus 7 19 19 minus 8 11. ఓకే, 4 plus 7 11 11 plus 5 16 7 plus 4 11 16 11 కాదు. 8 plus 4 12 12 plus 6 18 18 9 11 బాగట్లేదుగా. సో సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. ఓకే, సో 256 x power 4 ని మనం 16x whole square minus 4y whole square గా రాసుకోవచ్చు. బై దీని నుంచి 5 కామన్ తీస్తే 5 into 16x square minus 4y square వస్తుంది. ఇదేమో 16x square plus 4y square వస్తుంది. ఓకే, పైన మ్యాచ్ చేయబడులు కిందే మారిపోయింది మనకి. సో 256x power 4 minus 16y power 4 a minus b into a plus b a square minus b square అంటే 256x power 4 minus 4 square 16y power 4 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది కదా. 1/5 మిగులుతుంది. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. గివెన్ టేబుల్ 100 families. Number of families having income range 19,000 to 22,000. So 50 33 ఎంత 17 కదా. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ a family income is 35,000 in a month. Family spends the income on various expenditure, food, health, education, entertainment, and rent. After incurring all the expenditures, 8% is saved every month. Okay. Expenditure on health is 50% more than that of food, while food is 3 times expenditure on entertainment. The expenditure on health is half of expenditure on education. Expenditure on rent is 1/3 of the combined expenditure of food, health, and education. How much expenditure is incurred on education? Above. సరే, సేవింగ్స్ ఎంత 8% కదా.
8% సేవ్ చేస్తే 92% స్పెండ్ చేసినట్టే కదా, అవునా? సో అప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత ఎక్స్పెండిచర్ ఉంటుంది? 92/100 ఇంటూ 35,000. 0 0 క్యాన్సిల్. సో 92 35 అంటే 5 2s 10, 5 9s 45 46, 3 2s 6, 3 9s 27, 0 12 12, 3 2 2 00. సో ఇప్పుడు ఈ 3 2 2 00 పంచాలి అందరికి. ఓకే, సో రండి. Expenditure on health is 50% more than that of food. సో ఫుడ్ 100 అనుకుంటే హెల్త్ ఏమవుతుంది? 150 అవుతుంది, అవునా? అంటే 53s 52s. నెక్స్ట్, ఫుడ్ ఈస్ 3 times the expenditure on entertainment. Food is to entertainment 3:1. Next, expenditure on health is half of the expenditure on education. Entertainment, health, education 2 1. Okay, next, expenditure on rent is 1/3 of the combined expenditure of food, health and education. అంటే రెంట్ ఇస్టు మొత్తం ఫుడ్, హెల్త్, ఎడ్యుకేషన్ 1/3 అంట. ఇవి 3 అయితే ఇది 1. ఓకేనా? సో మొత్తం కంబైన్ చేద్దాం రండి ఇప్పుడు. సో వీటిని ఇంటూ 2 చేస్తే మనకి ఏమొస్తుంది? వీటిని ఇంటూ 3 చేస్తే మనకి హెల్త్, ఫుడ్, ఎంటర్టైన్మెంట్. సో హెల్త్ ఏమో 9 parts, ఫుడ్ ఏమో 6 parts, ఎంటర్టైన్మెంట్ ఏమో 2 parts వస్తుంది. సో హెల్త్ 9 parts అంటే ఎడ్యుకేషన్ మనకి 18 parts అవుతుంది. సో ఎడ్యుకేషన్ 18. ఓకే, ఇప్పుడు రెంట్. సో ఫుడ్ అంతా 6, హెల్త్ అంతా 9, ఎడ్యుకేషన్ అంతా 18. సో 18 + 6 24, 24 + 9 అంటే 33, అంటే ఇంటూ 11. అప్పుడు రెంట్ ఎంత అయింది? 11 అయింది. రెంట్ 11 parts. ఓకే, ఇప్పుడేం అడుగుతున్నాడు? హౌ మచ్ ఎక్స్పెండిచర్ ఇన్కమ్ ఆన్ ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ 18 parts అంటే 9 multiple చూసుకోవాలి మనం. 9 multiple 9 multiple కాదు, 1 2 3 9 multiple కాదు, 7 7 9 multiple కాదు. ఒక ఆప్షన్ ఉంది, అదే మన ఆన్సర్. అసలు ఇది ఈ రెంట్ కూడా మనకు కనుక్కోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు అడిగింది ఎడ్యుకేషన్ కాబట్టి ఇక్కడతో ఆపేయచ్చు మనం. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద లోయెస్ట్ రేషియో? సో లోయెస్ట్ రేషియో మనకి ఫస్ట్ 8/19 అంటే 0, 80 అంటే 19 4s 76. సో 40 19 2s 38. ఇది 15/38. 0 0 38 4s మనకి 4 8 32, 4 3 12, 152 అయిపోతుంది. అంటే ఇది 0.3 వస్తుంది. సో ప్రస్తుతం ఇది తక్కువ 0.3s లో ఉంది. నెక్స్ట్ 17/38 అంటే 170 అయ్యేది. 17/38 అంటే 4 పోతుందిగా, 0.4 అవుతుందిగా, అంటే ఇది 0.4 లో వస్తుంది. అంటే ఇంకా డెసిమల్ తీసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ 0.3 వచ్చేసింది కదా. 0.3 వస్తే అప్పుడు మళ్ళీ దాంతో కంపేర్ చేయొచ్చు. 13/19. సో 13/19 అంటే 0, 19 5 95, 19 6 114, 130. ఇది ఏకంగా 0.6 వచ్చేస్తుంది. సో తక్కువ ఏది ఉంది? 15/38 ఉంది. నెక్స్ట్ క్వశ్చన్,
7 minus 7 by a is equal to, sorry, plus 4 is equal to 0. Then a cube minus 1. అంటే దీన్ని 7a minus 7 by a is equal to minus 4 అయితే 7 కామన్ ఇస్తే a minus 1 by a is equal to minus 4 by 7 అయ్యింది. సో ఇది a స్క్వేర్ చేస్తే a స్క్వేర్ ప్లస్ 1 by a square is equal to 14 by 49 plus 2. 49 2s 98. 108 plus 4 112 by 49. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. సో అప్పుడు a cube minus 1 by a cube is equal to minus 448 by 49. మళ్ళీ a minus 1 by 8 తీసేయాలి కదా, plus 4 by 7. సో minus 448 minus plus 28 by 7 minus 420 by 7. ఇక్కడ తప్పు చేశానా? సారీ, ఈ 7 కూడా కింద మల్టిప్లై చేయాలి కదా. ఫార్టీ నైన్ 7 ఎంత 343. ఓకే, అప్పుడు సో బై 343 749 49 4s 4 9s 60, sorry, 4 9s 36, 4 4 16 19 minus 448 plus 196. 2 14 minus 9 5 or 3 minus 1 2 minus 252 by 343 minus 1. ఇది minus 1 ఉంది కదా. సో minus 252 minus 343 by 343. సో 595. ఏమొస్తుంది? a cube minus a plus 1 by a minus of a minus 1 by a. సారీ, ఇక్కడ minus 4 by 7 వస్తుంది. అప్పుడు ఇక్కడ కూడా మైనస్ వస్తుంది. మైనస్. సో 448 196 అంటే 640 644 448 అయినా 4 స్క్వేర్ 16 కదమ్మా. సో 98 plus 16
114 అవుతుంది ఇక్కడ. 114 అయితే అప్పుడు ఇక్కడ 1144 456 అవుతుంది. ఓకే, సో మొత్తం మారిపోతుంది. 456 plus 196 652 so 652 plus 343 minus 995 by 343. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 8,500 becomes 11,050 in 6 years at a certain rate of, if the rate becomes 1.8 times of itself, then the amount of the same principal in 5 years will be. 8,500 becomes 11,050 అంటే 11,050 8,500 55 2,550 అనేది ప్రాఫిట్. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. సో 8,500 into 6 into r by 100 0 0 cancel 85 5 ఎంత 5 5 25 5 8 40 42 no 85 3 3 5 15 3 5 24 25 so 85 ones 85 30 6 ones so 6 5 r is equal to 5%. Now rate becomes 1.8 times 1.8 into 5 we will get 9. So r is 9 5 years. Principal is 8,500 by 100 0 0 cancel 85 into 45 5 5 25 5 8 40 42 4 5 20 4 8 32 34 3825 ఇంట్రెస్ట్ వచ్చింది. అమౌంట్ అంటే 8,500 3825 25 13 8 plus 4 12 1 2 3 2 5 4th ఆప్షన్. సో ఇది వాళ్ళకి 25 క్వశ్చన్స్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్పుట్స్ ఉంటే కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్, టేక్ కేర్, బై బై.